ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమణమ్మ ఎవరు? తన జోలికొస్తే నిన్నేం చేస్తారంట? నిజమా? ఎస్, ఆఫ్ కోర్స్. అమ్మా అక్క, మా ఆయన ఎందుకు కొట్టారత్తయ్య? ఆయనలాగా అందరూ అడిగారు కదా. వాళ్ళ మీద చేసుకోలేదు కానీ ఈయనంటే మీకు కక్ష పుట్టిందా? కొడుకు మీద తల్లికి కక్షుండదు సుమనా, కానీ కొడుకు తల్లి మీద కక్ష కట్టాడు. నేనా? షటప్! ఇంకా నాటకాలాడుకో. వాయు పేరుతో ఉత్తరాలెందుకు రాస్తున్నావు? డమ్మో డమ్మా, ఇదెక్కడ విచిత్రం! వాయువుగా ఉత్తరం రాసింది ఈ మానవ రూపుడా? వాడెందుకు రాస్తాడు? అసలు విక్రాంత్ బాబుకి మీ గురించి ఏం తెలుసు? ఏమని రాస్తారు? అంతో ఇంతో నా గురించి ఆరా తీసిన వీడు తెలివిగా పావులు కదిపాడు నైని. వీడిది రాయలేదని విశాల్ తల మీద ప్రమాణం చేసి చెప్పమను. చెప్పరా. ఐఎమ్ సారీ బ్రో. అంటే ఎస్, నేనే. అత్తయ్య చేసిన చీకటి పాపపు రహస్యాలు చాలా మందికి తెలియదు కదా. కన్నతల్లిని బెదిరిస్తే మీకేమొస్తుందండి? గాయత్రి పెద్దమ్మ అపురూపంగా చూసుకున్న వాయుని మా అమ్మ ఎందుకు చంపేసిందో తెలీదు. చేసిన పాపం వెనక ఉండే గుట్టేంటో తెలుసుకోవాలని నైని వదిన ప్రయత్నించడం చూశాను. వదిన గుడికి వెళ్ళింది. చనిపోయిన గుర్రం వాయు జాతకం చెప్తారా అని పంతులు గారిని ఎందుకు అడిగినట్టు? రే, రిస్క్ తీసుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పాను.
వాయువు పేరుతో లెటర్లు రాసేది ఎవరన్నా కోపంతో తిలోత్తమమ్మ ఏదైనా చెయ్యడమో చేసుకోవడమో చేసుంటే నీతో పాటు సుమన కూడా నష్టపోయేది కదా. అది సరే అల్లుడు, అసలు అక్కయ్ ఈ లెటర్ రాసింది చిన్నలుడని ఎలా గుర్తుపట్టిందంట? చావు తెలివితేటలు ఎన్నున్నాయనుకున్నారు ఈవిడికి? ఇలా అని నువ్వు ఇంకా దెబ్బలు తగిలించుకోకు. ఎలా గుర్తుపట్టారు? ప్రియాతి ప్రియమైన అని రాయకుండా గౌరవనీయులైనా లేకపోతే పూజనీయురాలైనా అని రాసుంటే తప్పించుకునేవాడు. ఎలాగమ్మా? తా అనే అక్షరాన్ని విక్రాంత్ తమ్ముడికి సరిగ్గా రాయడం రాదు నాన్న. ప్రియాతి, తిలోత్తమ ఈ 2 పదాల్లోనే 3 చోట్ల దొరికిపోయాడు. పోయినసారి టెన్షన్లో గుర్తుపట్టలేదు. ఈసారి లెటర్ రాగానే నేనే తీసుకున్నాను. విక్రాంత్, నాకు చెప్పుంటే ప్రాక్టీస్ చేయించేదాన్ని కదా. నువ్వు ఊరుకోమ్మా. చిన్నల్లుడు, రమణమ్మని రాసావు కదా, ఆవిడెవరు? గాయత్రి ఎస్టేట్ వాచ్మన్ వీరన్న భార్య. రమణమ్మని నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, నాకే సరిగ్గా గుర్తులేదు. సంబంధం లేని విక్రాంత్ బాబుకి ఎలా తెలిసింది అనుకుంటున్నారు? ఎలా తెలుసు? నీ వల్లనే తెలిసింది నైని. నా వలన? ఎలా? బాబుగారు కూడా నాతో ఎప్పుడు ఏమీ చెప్పలేదు. నువ్వు గుణ్ణించి వచ్చేటప్పుడు ఎవరినైనా కలిసావా? దారిలో ఒక సాధుమూర్తిలో పెద్దావిడ ఎదురొచ్చింది. ఏం చెప్పింది? ఏం చెప్తుంది? తినడానికి ఏం లేదు, టిఫిన్ చేయడానికి 100 రూపాయలు అడుగుంటుంది. లేదు పిన్ని, రూపాయి తీసుకోలేదు. తనే నాకు పూలదండ ఇచ్చింది. ఆవిడిచ్చిందా? అంటే ఇప్పుడు చెప్పు పుత్రా, ఆవిడెవరో? పూలదండిచ్చింది ఎవరో కాదు వదిన, రమణమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.